న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో శృతి మించిపోతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బాగోతం. రిజిస్ట్రేషన్ లేకుండా నడిపిస్తున్న యాజమాన్యాలు. చర్యలకు సిద్ధమవుతున్న యంత్రాంగం. ప్రజావాణికి బారులు తీరిన ఫిర్యాదుదారులు. అర్జీలకు మోక్షం ఎప్పుడో. మారుమూల పల్లెల్లో నుండి తరలి వస్తున్న బాధితులు. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించిన భూపతిరెడ్డి. సమ్మె బాట పట్టిన జూడాలు. నిలిచిపోయిన ఓపీ సేవలు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కాంట్రాక్టర్ల చేతిలో చెరువులు. ఉచిత చేపలు ఎవరికి ఉన్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి క్వాలిఫైడ్ వైద్యులచే రోగ నిర్ధారణ పేరిట కార్పొరేట్ సంస్థలు వెలిసి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి మాఫియాపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది సగటు మానవునికి $1 మిలియన్ ప్రశ్న. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ తో కలుపుకొని 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఆర్మూర్, పోజన్, నిజామాబాద్. వీటితో పాటు పలు మండల కేంద్రాలలో సైతం ఆసుపత్రులు నెలకొల్పారు. ఒకే వైద్యుడు వారానికి ఒకసారి విజిట్ చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే గల్లీకో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లో క్లినిక్లు తెరిచారు. ఈ మున్నాభాయ్ చిన్నపాటి సర్జన్లు, డెలివరీ ఇలా ఆల్ ఇన్ వన్ గా వ్యవహరిస్తూ వారి ప్రాంతానికి అనువుగా ఉన్న ఆసుపత్రికి పేషెంట్ ను పంపి కమిషన్ దండుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ నగరంలో ఓ మహిళ అబార్షన్ వికటించి మృతి చెందడంతో సదరు కీర్తిస్థాయి ఆసుపత్రి బృందం 10 లక్షల చెక్కు ఇచ్చి తప్పించుకున్నారు. అలాగే ఆర్మూర్లో తిరుమల ఆసుపత్రిలో సైతం ఇలాంటి ఘటన జరిగితే ఇక్కడ సైతం డబ్బులతో మేనేజ్ చేశారు. తర్వాత అక్కడ జరుగుతున్న తంగలు వేరు, వాటి మీద మీ ఇన్స్పెక్షన్ ఏం జరిగింది, ఎన్ని హాస్పిటల్స్ మీద మీ నిఘా అంటే మీ టీం వర్క్ చేసింది, దాంట్లో ఎన్నిటిని ఐడెంటిఫై చేశారు, దాని మీద ఎప్పటివరకు పద్ధతి. 15 రోజుల క్రితం జరిగిన సర్వేలో 529 ఆసుపత్రులు సర్వే చేయడం జరిగింది. 529 ఆసుపత్రుల్లో రిజిస్టర్ కానివి 122 సెంటర్లు రిజిస్టర్ కాకుండా ఉన్నాయి. అవి మా దృష్టికి వచ్చే మేము ఐడెంటిఫై చేసాం. అట్లాగే రిజిస్టర్ అయి ఉన్నాయి కానీ రెన్యువల్ చేయించుకొని వాళ్ళు దాదాపు 17 మంది ఉన్నారు. అట్లాగే సర్టిఫికేట్స్ మేము వెళ్ళినప్పుడు మాకు ఈ 529లో సర్టిఫికేట్స్ వెంటనే చూపించిన వాళ్ళు 279 ఉన్నారు. అట్లాగే ఫైర్ సేఫ్టీ లేని వాళ్ళు 127 హాస్పిటల్స్ ఉన్నాయి, సెంటర్స్ అన్ని. వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ మీద యాక్షన్ గురించి కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వీటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోమంటే అట్లాంటి చర్యలు తీసుకుంటాం. ముందస్తుగా మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము వెంటనే వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నాం. నోటీసులు అందరికీ అందజేస్తాం. ఈ ల్యాబ్సెస్ మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి వారం 15 రోజులు టైం ఇస్తాం. ఆ సమయాన్ని ఇచ్చి ఆ 15 రోజుల్లో వాళ్ళు సమాధానం మాకు చేరితే సాటిస్ఫై అయితే పర్వాలేదు, లేదు వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోతే వీళ్ళు రెస్పాన్సిబుల్ లేదు సార్, వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, తదుపరి చర్యలు ఏం తీసుకోమంటారని చెప్పేసి కలెక్టర్ గారు మళ్ళీ ఫైల్ పెడతారు. ఈ రకంగా ముందుకు మీరు చెప్పిన 126 హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకుండా వాళ్ళు దందా నడుపుతున్నారు, వ్యాపారం చేసుకుంటారు. వారిని ఎన్ని రోజులుగా వాళ్ళు చేస్తున్నప్పుడు మన వైద్య ఆరోగ్య శాఖ ఏమిచ్చింది? ఇంతకుముందు ఏం జరిగింది అనేది చూస్తున్నాను. అన్ని ఫైల్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు 122 మంది మన దగ్గర ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారా, వాళ్ళకి రిజిస్ట్రేషన్
చేసి ఇవ్వలేదా, ఎక్కడ పెండింగ్ ఉన్నాయా, ఏంటి కారణాలు అనేది మేము కూడా అంతర్గతంగా విశ్లేషించుకుంటాం. ఓకే సార్, అప్లై చేసి ఉంటారు, ఒకవేళ కాస్త పెండింగ్లో ఉండొచ్చు. లైసెన్స్ వచ్చేంత వరకే తాగదు కదా. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు అక్కడ మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. చెడు జరిగితే బాధ, మంచి జరిగినప్పుడు అది బయటకు రాదు. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న హాస్పిటల్స్ మొత్తం ఇదే పరిస్థితి. పాలన చేస్తున్న 10 లక్షలు చెప్పు చేతులు పెడుతున్నారు. కీర్తి సాయి ఒకటి ఉదాహరణ చూస్తున్నాం. దీనికి ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్స్ ఉన్నప్పుడు మాకు కూడా సిబ్బంది కొరత ఉంది. 500 పైచీలకు ఖాళీలు మనకి జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖలు ఉన్నాయి. దాదాపు 30 మంది వైద్యుల ఖాళీలు ఉన్నాయి. ఉన్న సిబ్బందితో మేము ఇటు మా అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తూ మా వర్క్ అంతా చేసుకుంటూ కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల మీద నిఘా పెట్టడం జరిగింది. తనిఖీలు చేస్తూ ఉన్నాం, నోటీసులు ఇస్తూ ఉన్నాం, కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరుగుతూ ఉంది, చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. మరికొన్ని చోట్ల డబ్బు ఉంటే చాలు వైద్యులను కిరాయికి తెచ్చి ఆసుపత్రులను నడుపుతున్నారు, మెడికల్ షాప్ మాదిరి. సరే, ఈ వ్యాపారం బాగుంది అని రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కొసమెరుపు. ఇదిలా ఉండగా కొన్ని స్కానింగ్ సెంటర్లో మహిళల నీలి చిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో సైతం నిజామాబాద్ లో వెలుగు చూశాయి. వీటిని చూసిన అనంతరం ప్రజా సంఘాలు ఆందోళన చేస్తే జిల్లా వైద్య శాఖ స్పందించి ముందస్తు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ పత్రం, ఆధార్ కార్డ్, ఫైర్ సేఫ్టీ విషయాలపై తనిఖీలు చేశారు. వీరి తనిఖీలో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా మొత్తంలో ఉన్న 529 ఆసుపత్రులలో 394 ఆసుపత్రులకు కనీసం రిజిస్ట్రేషన్ లేకపోవడం మరో వింత. 75 డెంటల్ ఆసుపత్రులు, 84 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 25 ఫిజియోథెరపీ కేంద్రాలు, 345 ఆసుపత్రులు. ఇందులో పైన చూస్తే 394 రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నడుపుతున్నారు అంటే వీరి ఆగడాలు ఎంత పెద్ద మొత్తంలో నడిపిస్తున్నారు అనేది చెప్పకుండానే అర్థమవుతుంది. ఇటీవల 1-2 ఆసుపత్రులను తనిఖీ చేసి సిబ్బంది సీజ్ చేశారు. వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ లేని దవాఖానాలు ఉన్నాయంటే నమ్మగలమా? ఇటీవల నగరంలో జరుగుతున్న ఆసుపత్రుల బాగోతంపై ఎంత చెప్పినా తక్కువే. రిజిస్ట్రేషన్ లేని దవాఖానాకు చెందిన అన్ని రకాల విషయాలను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమయ్యింది లోకల్ న్యూస్. జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం మరింత లోతుగా దవాఖానాల పరిస్థితిని వివరించి ప్రజల్లో చైతన్యం నింపుతాం. మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు షాహీన్ హాస్పిటల్ మీద కూడా చర్యలు తీసుకున్నాం. సస్పెన్షన్ రన్ అవుతుంది హాస్పిటల్ చూస్తున్నాం అంతే. ఇప్పుడు అటువంటి హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. వాటి మీద పూర్తిస్థాయి నిఘా ఎందుకు కొనబడుతుంది? అదే చెప్తున్నాను కదా, సిబ్బంది కొరత ఉంది. ఉన్న సిబ్బందితో అడ్జస్ట్ చేసుకుంటూ పనిచేస్తాము. దానికి సపరేట్గా ఒక మెంబర్స్ని, కొంతమంది మెంబర్స్ని అలాట్ చేసి, డాక్టర్ని అలాట్ చేసి ఒక టీం సపరేట్గా పెట్టి ఇదే పనిగా దీని మీద పెట్టదలుచుకున్నాం. ఆ విషయంలో కూడా మేము కసరత్తు చేస్తాం. సార్, మీరు హైయర్ ఆఫీసర్, మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పని చేసేందుకు ఏఓ గారు, మిగతా సిబ్బంది అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని చేయొచ్చు, మరి వాళ్ళు ఎందుకు కూడా చేయకపోతుంది? ఇది ఒకటే టాపిక్ లేదండి మాకు. మా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టేట్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి చూస్తూ ఇవి చేయాలి. ఒకటే పని కాదు కదా, మా గవర్నమెంట్ పెట్టింది చాలా పని, వాటితో పాటు ఇది చేయాలి. వాట్ ఎవర్ మేబీ సార్, ఇది చేస్తూ అది చేయాల్సిందే మీరు చెప్పింది నేను కాదనట్లేదు. బట్ కాకపోతే 126 అనేది నాట్ ఏ స్మాల్ ఫిగర్. అంటే వాళ్ళు 2 రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటారు. అసలు ఎందుకు సార్, ఇంతకుముందు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. అవన్నీ ఐడెంటిఫై చేసి నేను వస్తూనే మా దగ్గర అయితే ఏ సెక్షన్ అయితే ఉందో, ఈ సెక్షన్లో ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో ఆ సెక్షన్ అధికారిని మార్చడం జరిగింది. సిబ్బందిని మార్చి వేరే సిబ్బందిని పెట్టి నేను స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ సిబ్బంది కొరత కూడా మమ్మల్ని వేధిస్తుంది. అది కూడా మేము స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఆఫీస్లో సిబ్బంది కొరత వేధించడం మీకు ఒక బాధ అయితే, ఈ వైద్యుల దగ్గర ప్రాణాలు పోయి ఉన్నదంతా అమ్ముకొని వాళ్ళకు ఫీజులు కట్టి రోడ్డు మీద పడుతున్నారు అనేక కుటుంబాలు. నాట్ ఓన్లీ 1, 2, 3 పర్సన్స్గా వందలాది కుటుంబాలు లేని రోగాన్ని అంటగడుతున్నారు.
కావాల్సిన అవసరం లేని దాన్ని ఎక్స్రేలు స్కానింగ్లు అవన్నీ చెప్పేసి చేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మన గవర్నమెంట్ ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి, టీచింగ్ ఆసుపత్రి మన జిల్లాలో ఉంది. అవును. ఆ టీచింగ్ ఆసుపత్రిలో వెళ్ళి మనం వైద్యం తీసుకునే ప్రయత్నం మనం చేయాలి. ముందుగా అక్కడ మనకు వైద్యం దొరకకపోతే మనం ప్రైవేట్ వైపు చూడాలి. ప్రైవేట్లో ఎన్నో సౌకర్యాలు ఇప్పుడు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. కొన్ని స్పెషాలిటీస్ అదనంగా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఉపయోగించుకోవాలి అవసరానికి అనుగుణంగా. వినియోగించుకున్న తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ స్ట్రేట్ అవే ప్రైవేట్కి వెళ్ళడంతో వాళ్ళకి మనమే ఛాన్స్ ఇస్తున్నట్టు అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావానికి 164 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నిక కోడ్ అనంతరం ఆరంభమైన ప్రజావాణి గత సోమవారం బక్రీద్ పండుగ వల్ల జరగలేదు. సోమవారం జరిగిన ప్రజావానికి పెద్ద సంఖ్యలో బాధితులు తరలి వచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 164 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరం, డిఆర్టీఓ సాయగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా రామ్జీ అకాల మరణం చెందడం పట్ల టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సంతాపం వ్యక్తం చేస్తుంది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అజ్మీరా రామ్జీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్టీఓ సాయగౌడ్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అజ్మీరా రామ్జీ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. శ్యామ్లాల్ ఉప్పట్టేగడి నిజామాబాద్ మాది. మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు. మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది. 95 ఏళ్ళు దాటిపోయినాయి. మాకు ఇంతవరకు నేను సీఎం దగ్గరికి కూడా పోయినా, మాకు చర్య తీసుకుంటలేరు. కలెక్టర్ ఆఫీస్లో బాగా సతాయిస్తుంది. నేను ఆడపిల్లనే కష్టపడుతున్నా. 2 అన్నయ్యలు చనిపోయినరు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు. మా అమ్మ కూడా చావు బతుకులు ఉన్నట్టుంది. ఇప్పుడు నెల సంది మేము బాగా కష్టపడుతున్నా. ఆడపిల్లని మాకు ఏది దొరకలేదు. ప్రభుత్వం నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ఒక్కదాన్నే నేను ఫైల్ ఇచ్చుడు హైదరాబాద్లో ఇచ్చిన, సీఎంకి ఇచ్చిన, ఇంకోటి ఈయనకి ఇచ్చిన, వాళ్ళు మలస మందికి లీడర్లకు ఇచ్చిన. నేను అక్కడ కూడా 7 ఏళ్ళు ఉన్నా. బాగ్నింగం పెళ్ళిన అవుతుందమ్మా అవుతుంది అన్నారు. కానీ ఎవరు కూడా ఆశ నిరాశ కాదు. అమ్మ అవుతుంది, ఇది తీరమన్నారు. కానీ మాకు ఇంతవరకు ఇప్పుడు మా అమ్మ చావు బతుకులు ఉంది. మీ అమ్మ ఉంటేనే అవుతుంది అంటున్నారు. మా అమ్మ కూడా ఏడుస్తుంది. సార్ నా పిల్లలు ఎటు కాకుండా అయిపోయిందని, మా భవిష్యత్తు మంచిగా లేదు. 3 ఆడపిల్లలం. మా పిల్లలు పరదేశీలు అయిపోయినారు. మా అన్నలు 2 చనిపోయినారు. పిల్లలకు కూడా ఏం ఆధారం లేదు. గంగపుత్రులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు గాను గత ప్రభుత్వం ఉచిత చేప విత్తనాన్ని అందజేశారు అని గంగపుత్రులు మాత్రం చెరువుకి ఓనర్లు అయ్యారు. బీహార్, యూపీ నుండి కూలీలను తెప్పించి వారితో చేపలను పట్టించి గుత్తేదారునికి విక్రయం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని చెరువులు కాంట్రాక్ట్ వ్యవస్థలో నడుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా చెరువులు ఉన్నాయి. వీరి సామర్థ్యం బట్టి చేప విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. ఈ సంవత్సరానికి గాను మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి మాత్రం తనకేమీ తెలియనట్టు చెబుతున్నారు. పొద్దంగల్ మండలంకు చెందిన మత్స్య సహకార సంఘం సభ్యులు కార్యదర్శిని తొలగించాలని కోరారు. కారణం, ఆయనతో పాటు మరో 2 కలిసి చెరువులో పెంచుతున్న చేపలను పట్టి గత 2 సంవత్సరాలుగా విక్రయించుకుని తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఇది కేవలం పొతంగల్కు పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా చెరువులను కాంట్రాక్ట్ తీసుకుని వారు వెనుక ఉండి సంఘంలో ప్రధాన పాత్ర పోషించే వారు ముందుండి అన్ని చక్కదిద్దుతున్నారు. ఉచిత చేప పిల్లలను ఇచ్చినప్పుడు చెరువు అనేవారు కాస్త అక్కడి నుండి అధికారులు వెళ్లిన తర్వాత కాంట్రాక్టర్ చెరువుగా మారింది. ముందస్తుగా కాంట్రాక్టర్ వద్ద డబ్బులు తీసుకుని అతను బీహార్, మరో రాష్ట్రం నుండి కూలీలను పిలిపించుకుని చేపలను పట్టుకుని వెళితే గ్రామ గంగపుత్రులు ముఖం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు బలమైన కారణం మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం. దీనికి తోడు అన్ని తెలిసినా ఏమీ తెలియదు అన్నట్టు అమాయకంగా నటించడం. చెరువులను దక్కించుకున్న కాంట్రాక్టర్ వీరిని ప్రసన్నం చేసుకోవడంతో అడిగేవారు లేక ఇదంతా జరుగుతుందని, అసలైన నిజం ఇప్పటికైనా అధికారులలో చలనం వస్తుందా లేక ఫ్రీగా వచ్చే డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతారో వేచి చూడాల్సిందే.
నిజామాబాద్ జిల్లా లోపల మొత్తము చెరువులు 1037 ఉన్నాయి. అందులో 4,72,00,000 సీడ్ అనేటువంటిది ఇప్పుడు మనం యాక్షన్ ప్లాన్లో ఉన్నది. 4,72,00,000 సీడు. అయితే గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వము మనకు ఉచితంగానే అంటే 100% సబ్సిడీ మీద ఉచితంగానే చేప పిల్లలు అనేటువంటి సరఫరా చేయడం జరుగుతుంది. అది కంటిన్యూషన్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం అనేటువంటిది ఇప్పుడు వేసవికాలం కాబట్టి అన్ని చెరువులు అనేటువంటివి చేపలు పట్టేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే వర్షాలు అనేటువంటివి మనకు ఇంకా బాగా రాలేవు. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినాయి కానీ అనుకున్న విధంగా చెరువులు అనేటువంటి ఇంకా నిండలేదు. యాక్షన్ ప్లాన్ అయితే రెడీ ఉంది. అంటే ప్రభుత్వం నుంచి చేప పిల్లలు అనేటువంటివి విడుదల చేయడానికి ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఆదేశాలు అయితే రాలేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద. అయితే ఇప్పుడు ఈ నెలలో కూడా టెండర్ చేసేసి వచ్చే నెలలో కంప్లీట్ చేస్తుంటాం టెండర్ ప్రాసెస్. ఇంకా టైం ఉన్నది టెండర్ చేయడానికి కూడా. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే ఆ ప్రాసెస్ అనేటువంటి కొనసాగుతుంది. ఇక మధ్య దళారులు అనేటువంటి వాళ్ళు ఈ చేపల చెరువులో సొసైటీలో ఇన్వాల్వ్ అవుతారని చెప్తున్నారు. కానీ అది అంతవరకు అయితే మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అన్ని మత్స్యకారులు అనేటువంటి వాళ్ళే స్వయంగా చేపలు పట్టుకోవడం కానీ వారే చేపలు అమ్ముకోవడానికి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మాత్రం బీహార్ వాళ్ళను ఉత్తరప్రదేశ్ వాళ్ళను వాళ్ళు కూలి కింద తీసుకొచ్చి చేపలు పడుతున్నారు. ఎందుకంటే బాగా లోతున్నటువంటి చెరువులు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న మత్స్యకారులకు అంతా లేదు. తెప్పల మీదే ఇక్కడ చేపలు వేట చేస్తారు. కానీ బీహార్ వాళ్ళని తీసుకొస్తున్నట్టే అవి గడ్డీలు ఉన్నటువంటి చెరువులలో ఆ చేపలు పట్టుకోవడానికి మనం మత్స్యకారులతో సాధ్యం కాదు కాబట్టి కూలి కింద వాళ్ళను తీసుకొచ్చేసేసి లోతైన నీళ్ళ లోపల పట్టుకోవడానికి జరుగుతుంది. దానికి మధ్య దళాలు అనేటువంటి విషయం కాదు. వాళ్ళే ఎంతైతే చేపలు అనేటువంటివి ఎంతైతే ఇస్తుండ్రో దానికి తగ్గట్టు విలువ అనేటువంటి లెక్క కట్టుకొని తీసుకుంటుండ్రు. ఎక్కడెక్కడ కొన్ని సందర్భాల్లో జరగవచ్చు కానీ అది మా దృష్టికి ఇంకా రాలేదు. ఈ పోతంగల్ వాళ్ళకు కూడా వాళ్ళకి చెప్పినాం మీరెందుకు ఇస్తుండ్రు మరి వాళ్ళకు మీరే స్వయంగా పట్టుకోవచ్చు కదా అని. అయితే అది పూర్తిగా రుజువు అనేటువంటి ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు మాకు చెప్పింది ఇంతకుముందే మీ స్టూడియో వాళ్ళకు కూడా చెప్పిన విషయం వాస్తవమే కానీ అది మా దృష్టికి అంటే పూర్తిగా ఇప్పుడే చెప్పిండ్రు. దాన్ని మేము యాక్షన్ అనేటువంటిది తీసుకుంటాం. కొత్తగల్ మండల్ కొత్తగలు మాది గ్రామము కనుక మాకు ఇక్కడ ఏడీ దగ్గరికి ఏమని వచ్చినామంటే ఇంతకుముందు చిన్న భూమయ్య అనేది ఒకటి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కనుక అతడు మళ్ళీ ఇంకా అలా నాయన అలా అన్న చేస్తూ అంటుండు. మళ్ళీ అతని అన్నకు మొన్నకి ఈ 2 సంవత్సరాల నుంచి మేము వద్దన్నాము. వద్దంటే తను ఏం చేసినాడంటే మొన్న రాజీనామా పెట్టిండు. మాకు ఆల్రెడీ లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చాడు. ఎందుకంటే లెటర్ ప్యాడ్ మనం ఏం చేస్తామంటే బయటే మనము ఎన్నైనా చెప్పించుకోవచ్చు. అయితే మా దీని మీద రాసియలే. ఏది మాకు ఒక బయట బుక్ ఉంటుంది ఒకటి మాది ఎడిటర్ బుక్లో. ఆ దాంట్లో బుక్లో రాసి ఇవ్వగలరని కోరుతున్నాము. ఒకటి ఏంటంటే ఏడీ గారికి కంపల్సరీ కలెక్టర్ గారికి మాకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. సమస్యల పరిష్కారం చేసేంత వరకు సమ్మె చేపడతామన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా జూడా అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమకు రావాల్సిన నెలసరి వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది పేద రోగులకు వైద్యం అందించే తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన చర్య కాదన్నారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జూనియర్ డాక్టర్లకు సరైన వేతనం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సరైన జీవో ఎందుకు విడుదల చేయలేదని వారు ప్రశ్నించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద ఆసుపత్రి అయిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినిత్యం 200 మంది జూనియర్ డాక్టర్లు విధిలో ఉంటున్నారని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే విధులకు హాజరయ్యేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తరహాలో జూనియర్ డాక్టర్లకు తెలంగాణలో కూడా సరైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జూడా ఉపాధ్యక్షులు సురేష్ నీరుడి, హరిత కృష్ణ, రాష్ట్ర జూడా సంఘం జాయింట్ సెక్రటరీ షఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అత్యవసర సేవలు మినహాయించి మిగతా ఓపీ సర్వీసులు, వార్డ్ సర్వీసెస్ అన్నింటినీ నిలిపివేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు నెలసరి వేతనాలు చెల్లించే స్టైపెండ్స్కి రెగ్యులర్గా ప్రతి నెల మేము అడగకుండానే మాకు ఇబ్బంది కలగకుండా టైం టు టైం పడేలాగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయమని కోరుతున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు నెలల తరబడి మా స్టైపెండ్స్ అనేది హోల్డ్లోనే ఉంటున్నాయి. దానివల్ల మాకు అందరికీ ఫైనాన్షియల్గా బర్డెన్ క్రియేట్ అవుతుంది. కావున గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి రిలీజ్ చేసి స్టైపెండ్స్ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.
దాంతోపాటు హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉన్నంత వరకే డాక్టర్స్ అందరూ స్వేచ్ఛగా మంచిగా వాళ్ళ విధులు అనేది నిర్వహించగలుగుతారు. దానివల్ల పేషెంట్స్కి కూడా మెరుగైన వైద్యం అందుతుంది. దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్, జూనియర్ డాక్టర్స్ అందరూ పనులు చేసుకున్న తర్వాత కొద్దిసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ఉండే హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు, కావున వాటిని కూడా మెరుగుపరచాలి. దాంతోపాటు మెడికల్ కాలేజెస్లో అండ్ హాస్పిటల్స్లో మెరుగైన సేవలు అందించాలి అంటే మౌలిక సదుపాయాలని కూడా మెరుగుపరచాలి. సో ఇవి మా ప్రధానమైన డిమాండ్లు. ఇవి నెరవేరిస్తే మేము మా సమ్మెని విరమించుకుంటాం, లేదు అంటే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా నిలిపివేయాల్సి వస్తుంది. ఇవాళ మేము స్ట్రైక్కి రావడానికి మేజర్ కారణం ఏంటంటే మాకు వేతనాలు టైం చెల్లించకపోవడం. మామూలుగా మనకు నార్మల్గా ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కన్నా నెల స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి జీతాలు టైంకి పడతాయి, కానీ మాకు 3-4 నెలలు కూడా పడవాలి. ఇప్పుడు మేము చాలా అడుగుకోవాలి, మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి, అప్పుడు కానీ మాకు జీతాలు పడవు. సో మాకు ఇలాంటి కర్మ దేనికి? మేము ఎంతో అప్పుడప్పుడు డ్యూటీకి వచ్చినామంటే 2 రోజులు ఇక్కడే ఉంటాము డ్యూటీ కోసం. సో ప్రతి నెల వచ్చేసరికి మాకు ఒక రోజుకి ఈ రోజుకి మాకు జీతం రావాలి అన్నట్టు ఒక రెగ్యులరైజేషన్ చేయాలి. అంటే మేము అడుగుకునే పరిస్థితి ఉండకూడదు, వాళ్ళే మాకు టైంకి వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ. మేము అందరం 45 దాటి ఉంటాం. మా ఇంట్లో చాలామంది మా మీద మా మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో మేము అడుగుకునే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని ఈ టైంకి మాకు కరెక్ట్గా నెలకి ఏ రోజన్నా కానీ ఒక డేట్ వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఆ రోజు ఖచ్చితంగా జీతం పడేలాగా రెగ్యులరైజేషన్ చేయాలని మా మేజర్ డిమాండ్. సెకండరీ వచ్చేసి సెక్యూరిటీ. మేజర్గా మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ అనేది ఉండదు, ఎప్పుడు ఎవరు వచ్చి ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో కూడా తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ మాకు ఒక ప్రాపర్ సెక్యూరిటీ. ఇందులవై నుండి భీమ్గల్ వెళ్లే రోడ్డులో గల మురుగు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు 19 తారీఖు జనవరిలో 24లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఎమ్మెల్యే భూపతిరెడ్డిలో శంకుస్థాపన చేశారు. ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం అంచనా విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. పనులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. సిరికొండ మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరిశీలించారు. అనంతరం వారికి తగు సూచనలు చేస్తూ పనులలో ఎటువంటి జాప్యం చేయకూడదని మరియు నాణ్యతలో ఎటువంటి లోపం తలెత్తకూడదని సూచించారు. అధికారులు బ్రిడ్జ్ మ్యాప్ ను ఎమ్మెల్యేకు సూచిస్తూ దానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఎమ్మెల్యే వారికి దగ్గరుండి మరి ఈ బ్రిడ్జ్ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి అనంతరం వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కార్యదర్శి గొల్ల ఎర్రన్న, వెలుమల భాస్కర్, ఉమ్మాజీ నరేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు నర్సింగ్రావు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సామెల్, మండలం ముదిరాజ్ అధ్యక్షుడు కుందెళ్ల శ్రీనివాస్, జీల మల్లేష్, దిగంబర్, బాకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు నూతన పరీక్షా విధానం రద్దు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరిక చేశారు. బీసీజీ సర్వే రద్దు చేయాలన్నారు. ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టే విధానం రద్దు చేయాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, బీసీజీ సర్వే నిలుపుదల చేయాలని తదితర 24 డిమాండ్లపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆశా కార్యకర్తలు తిరగబడి ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆశా కార్యకర్తలకు ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నిస్తోంది. దీనితో పాటు రాష్ట్రంలో ఎక్కడ లేని జిల్లాలో ప్రయోగాత్మకంగా బీసీజీ సర్వే పేరుతో కొత్త సంస్కరణ తీసుకురావడం జరుగుతుందని, ఉన్న పనులు చేయడానికి సమయం శక్తి సరిపోవటం లేదన్నారు. కొత్త సంస్కరణలు రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎగ్జామ్ విధానాన్ని, బీసీజీ సర్వే విధానాన్ని అమలు చేయాలని ఆశా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆశా కార్యకర్తలు గత 19 సంవత్సరాలుగా గ్రామాల్లో, బస్తీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, మాతా శిశు సంరక్షణ, కరోనా వంటి విపత్కర అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలకు ముందుండి పనిచేస్తున్నారని తెలిపారు. నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ వీరిని హెల్త్ గ్లోబల్ లీడర్ గా గుర్తించారు. అలాంటి స్కిల్ ఆశా కార్యకర్తలకు మళ్లీ నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకురావడం చాలా శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కోశాధికారి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సుకన్య, స్వప్న, దివ్య, విజయ, లలిత, సలీమా, రేణుక, రేవతి, చంద్రకళ, లలిత, లత ఇతరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యల పైన ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆశాలకు కొత్తగా ఎగ్జామ్ పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీజీ సర్వే చేయించాలి ఆశాలతోటి అనే నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ప్రతి నెల
2వ తారీఖు నాడు జీతాలను గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో కొత్త ప్రభుత్వం కూడా జీతాలను 2వ తేదీలోపు జీతాలు ఇవ్వాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆశాలతోటి వెట్టి చాకిరీ గొడ్డు చాకిరీ చేయించుకొని 18 సంవత్సరాల నుండి ఇవాళ సర్వీస్ ఉన్న ఆశాలకు గిరిజన ప్రాంతాలలో 33 సంవత్సరాల నుంచి ఆశాలు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు. ఇవాళ జ్వరం వచ్చినా, ఇవాళ దగ్గు వచ్చినా, టీబీ వచ్చినా, తుమ్మినా, వాళ్ళు ఏదైతే ఇవాళ తెమ్మ తీయాలన్నా అనేక ఇవాళ పనులు చేస్తూ ఉన్నారు. డెలివరీ కేసు మొదటి నుంచి చివరి వరకు ఇవాళ ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ అయ్యే వరకు ఆశాలు సర్వీస్ చేస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఈ ఆశాలే ప్రజల ప్రాణాలను కాపాడిర్రు. తమ ప్రాణాలను ఇవాళ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అలాంటి వాళ్ళకు ఇవాళ ఆశాలకు ఎగ్జామ్ రాపియడం అంటే అంతరాయం ఏంటిది అనేది ఇవాళ ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం. ఎగ్జామ్ ఎందుకు రాపిస్తారంటే కనీసం వెయిటేజ్ మార్కులు ఇస్తారా, లేదు ప్రమోషన్ ఇస్తారా, ఏఎన్ఎంగా ఏమీ లేకుండా 5,000 ఇచ్చి ఎగ్జామ్ రాపిస్తాం అనేది తప్పుడు పద్ధతి, తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు ఎగ్జామ్ రాయాలనే ఒత్తిడి చేయిస్తే మాత్రం ఈ పోరాటాలను ఉధృతం చేస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. గతంలో తెలంగాణ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తా అని చెప్పింది, అమలు చేయకుండా బొగ్గు గనుల ప్రైవేటీకరణను మానుకొని సింగరేణికి గనులను కేటాయించాలని సిపిఎం అఖిల భారత నాయకులు బి వెంకటేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాగంగా తెలంగాణకు ఆవు పట్టుగా ఉన్నటువంటి సింగరేణిని నష్టాల బాటలోకి నెట్టడానికి యత్నిస్తోందన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ నాయకులు బి వెంకట్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాగంగా తెలంగాణకు ఆవుపట్టుగా ఉన్నటువంటి సింగరేణిని నష్టాల బాటలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా ఓపెన్ టెండర్లలో సింగరేణి కూడా పాల్గొనాలని చెప్పడం అంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని అంతం చేయడానికి ఆలోచించడమే అవుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ నుండి ఎన్నికై తెలంగాణ ప్రాంతానికి చేసేది పోయి కార్పొరేట్ కంపెనీలకు ఈ రోజు సహజ వనరులను కట్టబెట్టడం సరైంది కాదన్నారు. విద్యుత్ కొరత లేకుండా అనుభవిస్తున్నారు అని అన్న దానికి సింగరేణి లాంటి బొగ్గు గనులే కారణమని, సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం అదోని లాంటి కార్పొరేట్ సంస్థల ద్వారా అత్యధిక ధరలను చెల్లించి బొగ్గును దిగుమతి చేసుకున్నారని, దీని మూలంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కొరకే బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలాన్ని నిర్వహిస్తున్నారని దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించి ఆ ప్రక్రియని తెలంగాణలో ప్రారంభించారు. సింగరేణి లాంటి ప్రతిష్టాకరమైన సంస్థలకి బొగ్గు గనులని యానంలో పాడుకోండి అని చెప్పటం అని అంటే ఇది దేశద్రోహము, దేశ విద్రోహము. మన సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి, అదానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం తప్ప మరొకటి కాదు. అందువల్ల తక్షణం ఇది దేశానికి సింగరేణి అని అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయువు. సింగరేణి లేకపోతే విద్యుత్ లేదు, సింగరేణి లేకపోతే ఉచిత కరెంటు లేదు, సింగరేణి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుంది. అలాంటి సింగరేణి బొగ్గు గనులని యాలంతో కాకుండా అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ కమిటీ 27, 28 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి, ఇది దుర్మార్గమైందనేది. అలాగే అనేక ప్రజా సంఘాలు ఇప్పటికే సిఐటియు మిగిలిన సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సహజ వనరులు అనేవి ఇది భవిష్యత్తుకి సంబంధించింది. ఇతరే మనం కొన్నిటిని సృష్టించుకోగలుగుతాము, మానవ నిర్మితమయ్యే కొన్ని ఉంటాయి. కానీ మైనింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు.
ఇది ఎవరి నియంత్రణలో ఉండాలి? అసలు మీరు ఎందుకు ఏలం వేస్తూ ఉన్నారు? మీ ఉద్దేశం ఏమిటి? ఇవాళ భారతదేశంలో కోల్ ఇండియాతో పాటు అనేకం ఉన్నాయి. భారతదేశంలో బొగ్గుని నియంత్రిస్తూ అనేక సంస్థలకి బొగ్గును సరఫరా చేస్తున్న కోల్ ఇండియా ఉంది. ఇతర రాష్ట్రాలు అనేక కోల్ మైన్స్ ఉన్నాయి. వాటికి మీరు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు వేలం పాటలు పెట్టాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణికి మీరు వేలంలో కాకుండా ఒక మైనింగ్ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళా సాధికారత కోసం పనిచేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నిజామాబాద్ వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీమ్గల్ నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ ప్రదీప్తి, డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శివసాయి హాస్పిటల్లో పీసీపీ ఎన్టీటీ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల గురించి, లింగ వివక్షత, బేటీ బచావ్ బేటీ పడావ్ చట్టం, పోక్సో చట్టం, మిషన్ వాత్సల్య స్కీమ్, మిషన్ శక్తి స్కీమ్స్, మహిళల యొక్క ప్రాముఖ్యత గురించి ఏఎన్ఎం మరియు స్టాఫ్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ సౌమ్య, కవిత, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జ్యోత్స్న మరియు రంగుల సిరి, ఆర్ఎంపీ మండల ప్రెసిడెంట్ పాల్గొనడం జరిగింది. చేస్తున్నారంటే ఇది స్వతహాగా డాక్టర్స్ చేస్తారా? చేయరు. 99% అంటే మాకు మేము సొంతంగా మాట్లాడట్లేదు. మేము ఒక డిఎంఎండ్హెచ్ గారి త్రూ మేము వర్క్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మాకు తెలుస్తాయి. కాబట్టి అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మా అవేర్నెస్లలో వస్తుంటారు. అక్కడ స్టాఫ్ కూడా వచ్చి మాతోని పీసీపీ ఎన్టీటీ స్పెషల్గా వెంకటేశ్వర సార్ గారు ప్రతి దాంట్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ప్రతి దానికి మాకు వచ్చేసి సార్ అవేర్నెస్ ఇచ్చేవారు. ఇప్పుడు దీనికి రాలేకపోయింది సార్. అయితే దాని వల్ల మాకు తెలిసింది ఏంటంటే ప్రతి చోట డాక్టర్స్ చేయట్లేరు. ఇది కింది స్థాయిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఏఎన్ఎంస్ కానీ ఇంకా వాళ్ళ పైన ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎవరైతే చేయించుకోవాలి లింగ నిర్ధారణ టెస్ట్ అని ఆశపడుతున్నారో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఆ విషయం డాక్టర్స్ కూడా తెలుస్తాం. కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి వర్క్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్న డాక్టర్స్ 5-10 వేలకు ఆశపడి చేయరు కదా. కాబట్టి వచ్చిన వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేయడం మూలంగా అదేమవుతుంది, లోపల ఉన్నటువంటి పిండము ఆడదా మొగడని తెలిసిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ నోటితో చెప్పలేక ఏం చేస్తున్నారంట, ఇట్లా లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నారట. ఆఫ్ చేస్తే ఆడపిల్ల, ఆన్ చేస్తే ఆ అబ్బాయి అన్నట్టు చెప్తున్నారు. చెప్పడం మూలంగా వాళ్ళు అబార్షన్స్కు పాల్పడుతున్నారు. ఇలాగే ఒక కేసులో కూడా ఇదే జరిగింది. 2 ఆడపిల్లలు ఉన్న తర్వాత 3వ కాన్పుకు ఆమెకు అబ్బాయి ఉంది లోపల. నాకు ఆడపిల్లని మగపిల్లలని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దిగా ఆమె టెస్ట్కి వెళ్ళిపోయింది. టెస్ట్కి వెళ్ళిపోయేసరికి ఆమెకి ఏమో చెప్పిండ్రు అని అంటే నీకు ఆడపిల్ల అని చెప్పింది. లైట్ అన్నది ఆఫ్ చేసేసరికి ఓహో నాకు ఆడపిల్ల అని చెప్పేసి ఒపీనియన్కి వచ్చేసి వాళ్ళు వెళ్ళి వేస్తే ఆమె అబార్షన్ చేయించేసుకుంది. పాపం నష్టపోయింది కదా. ఆమె నష్టపోయి ఆమెకి తీరని దుఃఖంలో ఏం చేసింది, ఇలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది దాన్ని. అయితే నీకు కేసు ఫైల్ చెయ్యమమ్మా అని చెప్పేసి ఆమెకి రివర్స్ అయిపోయారు అక్కడ మేడం వాళ్ళు. ఎందుకనంటే అలా చేసేవాళ్ళు, నువ్వు చేయించుకునే వాళ్ళు ఉంటే చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళడం అవేర్నెస్ లేని వాళ్ళు చాలామంది మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క మాకు పీరియడ్ వచ్చిందండి, మేము ఆడపిల్లలు ఉన్నారు వద్దనుకుంటున్నాము, లేదంటే మగ పిల్లలు ఉన్నారు మేము వద్దనుకుంటున్నాము, తీసేసి దానిలోనే మీకు మాకు 2 వ్యక్తం చేయండి అని చాలా కేసులు వస్తున్నాయి. మేము ఏ కేసు కూడా మేము సపోర్ట్ చేయట్లేదు. ఏంటంటే ఈ యొక్క స్కానింగ్ ద్వారా మేము చెప్పడం, మగ లేడీ అనేది చెప్పడం కూడా ఇప్పటికి మేము చేయలేదు. ఎందుకంటే దానివల్ల పీసీపీ అనేది యాక్ట్ నాకు తెలుసు కాబట్టి అటువంటి నేరంలో చేయలేదు. మేము కూడా పిల్లలు అనేది మేము ఒక చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక 7 years తర్వాత మాకు సంతానం అయింది. దాని యొక్క వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి పనులకు మేము సహకరిస్తలేదు. ఈ యొక్క స్టాఫ్ కూడా నేను చెప్పేది ఏంటంటే మేడం గారు చెప్పినట్లు మీకు ఇంకెక్కడన్నా ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు ఇంకేమైనా సందేశాలు ఉన్నప్పుడు నాకు సమాచారం ఇవ్వండి. నేను మేడం గారి నెంబర్ తీసుకుంటాను, నేను కూడా వాళ్ళకి చెప్తాను. దేనికన్నా మేము మా హాస్పిటల్ తరఫున కానీ నేను సహకరిస్తాము. ఈ నెల 26న కామ్రేడ్ డీవీకే స్తూపావిష్కరణను విజయవంతం చేయండి సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి దుర్గంపూడి వెంకటకృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా భీమ్గల్ మండల పరిధిలో మెండోరా గ్రామంలో జనరల్ బాడీ ఏర్పాటు చేశారు.
సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ అమరుడు ప్రజాపంతా పార్టీ నిర్మాణ క్రియాశీలి దుర్గంపూడి వెంకటకృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ లో రేడియో స్టేషన్ కు ఎదురుగా నాల్కల్ రోడ్డు వారి స్మారక స్తూపాన్ని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 26న నిజామాబాద్ ప్రాంతంలో స్తూపావిష్కరణ కార్యక్రమం మరియు బహిరంగ సభ ఉంటుందని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉద్యోగాన్ని వదిలేసి బీడీ కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలను నిర్మించి ప్రభుత్వం వైపు పోరాటం చేసిన మహోన్నతుడు డివి కృష్ణ అని తెలిపారు. నిబంధన కలిగిన మానవతావాది ఆదర్శ కమ్యూనిస్టు డివి కృష్ణ ఎన్ని అరాచక శక్తులు నిందలు వేసినా తట్టుకొని నిలబడి పోరాటం నడిపి తోటి వారికి దారిని చూపెట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములలో సాగు చేసుకుంటున్న వారందరికీ పోడు పట్టాలు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ దానికి భిన్నంగా నేడు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అదే క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేదవారికి అండగా నిలబడాలని అన్నారు. రెవెన్యూ భూములలో కూడా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరుగుతోందని, రెవెన్యూ పట్టా భూమిని సైతం మా ఫారెస్ట్ భూమి అంటూ ప్రజలను హింసించడం సరైంది కాదని, దీనిపైన రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం, సిపిఐఎం ప్రజాపంతా భీమ్గల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్, మండల నాయకులు నడిపన్న జి అరవింద్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్లతో పాటు నర్సింగ్ ఎల్లయ్య, నరసింహలో వెంకటేష్, నరేష్, భూమయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ విప్లవ పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ డివికే అన్న పాత్ర మరవలేనిది. ఈ విప్లవ పార్టీ స్థాపనలో తొలితరం విప్లవకారుల్లో అన్న ఒకరు. అన్న ప్రజలు లేని పోరాటాలు, ప్రజలు లేని విప్లవాలు ప్రపంచంలో ఎక్కడ కూడా విజయవంతం కాలేదని, ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజల యొక్క మనుగడల్ని, ప్రజలపైన దోపిడీ శక్తుల అంచివేతను ప్రశ్నించే విధంగా చైతన్యవంతం తీసుకురావడానికి అటవీ ప్రాంతంలోనూ, దళాల్లోనూ, మైదాన ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మిక సమస్యల్ని, గుజరాత్ సేట్ల దోపిడీని అరికట్టడానికి, ప్రశ్నించడానికి ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ని నిర్మాణం చేసి అనేక చట్టాలు అమలు చేసి బీడీ కార్మికులకు ఒక తొవ చూపించాడు. శాశ్వత పరిష్కారం, అన్ని సమస్యలకు పరిష్కారం నూతన సమాజ నిర్మాణమే అని చెప్పేసి నమ్మిన కామ్రేడ్ డివికే అన్న అమరత్వం పొంది 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల సందర్భంగా తన జ్ఞాపకార్థం తనని ఎప్పటికి కూడా మననం చేసుకోవడానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక స్తూప నిర్మాణాన్ని చేసుకొని 26వ తేదీ 2వ వర్ధంతి సందర్భంగా అది ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. దీనికి సంబంధించి మా పార్టీ కేంద్ర కార్యదర్శిని ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర నాయకులు, ఇతర పార్టీ నాయకులు కూడా ఆహ్వానిస్తూ ఈ స్తూపావిష్కరణకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠాయి పంచిపెట్టారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతని అన్నారు. రాబోయే రోజుల్లో 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని, అలాగే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జయజన్ నర్సయ్య, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, ఎస్సీసీల అధ్యక్షుడు అనంతరావు, ఎస్టీసీల అధ్యక్షుడు గోపాల్ నాయక్, బీసీసీల అధ్యక్షుడు కొరాడి రాజు, కిసాన్ కెట్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, యూత్ అధ్యక్షుడు నాగేంద్రబాబు, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ వాక మహేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లె లక్ష్మణ్, మండల యూత్ అధ్యక్షుడు బద్దె అవినాష్, శివక్రాంతి వెంకమ్మ, రైతులు పొల్సని బొర్రన్న, లింబగిరి వెంకన్న, త్యాగ పెద్ద నర్సయ్య, చిన్న నర్సయ్య, ఎస్పీ భూమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సుంకరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్లో భాగంగా గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఈరోజు క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది రైతులకు 15 ఆగస్టు వరకల్లా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే క్యాబినెట్ ఆమోదించిందో అది రైతులకు శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు క్షేమం కోరుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ భీమ్గల్ మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఈ భీమ్గల్ మండల్ కాంగ్రెస్ పార్టీల తరపు నుంచి శ్రీ గౌరవనీయులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయము. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే 6 గ్యారెంటీల్లో ఈ రైతు రుణమాఫీ చేయడం తెలంగాణ ప్రజలు చాలా విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో భీమ్గల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని తెలియజేస్తూ రేవంత్ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేస్తామని ఆ రోజు తెలంగాణ యావత్ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్నటి రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశమై రైతులకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుందని కేబినెట్ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం 31,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది ఒక పెద్ద ఊరట. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారని, అలాగే అక్షరాలను రాయడం నేర్పుతారన్నారు. బోధన్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. సోమవారం సిడిపిఓ జానకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో 3 నుండి 6 సంవత్సరాల వయసు గల అంగన్వాడీ విద్యార్థులకు విద్యా బోధన ఎలా చేయాలో సూచించారు. ఈ సందర్భంగా సిడిపిఓ జానకి మాట్లాడుతూ బోధన ప్రాజెక్టు పరిధిలోని 331 అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి వచ్చిన రాధాలక్ష్మి, ఆసియా బేగంలు తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాధిక అంగన్వాడీలు ఉన్నారు. 331 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ 331 అంగన్వాడీ టీచర్లకి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము నూతన జాతీయ విద్యా విధానం మరియు పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముగ్గురు కలిసి విడుదల చేసిన పాఠ్య ప్రణాళిక, దీన్ని రివైజ్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు. దీనిలో మార్పులు చేసి ఈ రివైజ్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్ ప్రిపేర్ చేశారు. ఈ బుక్స్ మీదనే ఒకటి అంగన్వాడీ టీచర్కి హ్యాండ్ బుక్, ఇంకొకటి ప్రియదర్శిని అని సిలబస్. ఇవి 3 రకాల బుక్స్ ఉంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒకటి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒకటి, జనవరి నుంచి ఏప్రిల్ వరకు, ఇలా 3 బుక్స్ అంగన్వాడీ టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హ్యాండ్ బుక్, వాళ్ళు ఏ విధంగా లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా చెప్పాలని గైడ్ లైన్స్, ఈ బుక్ 2 బుక్స్ అంగన్వాడీ టీచర్లకు ఇస్తాము. వీటన్నిటిపైన మొత్తం 331 అంగన్వాడీ టీచర్లకి 9 బ్యాచెస్గా చేసి ఒక్కొక్క బ్యాచ్కి 36 లేదా 35 అలా వచ్చేలాగా చూసుకొని మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో ఇదేంటంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ వయసు ఆధారిత, వాళ్ళ మనసుకి వాళ్ళ వయసుకి తగిన విధంగా వాళ్ళ శారీరక స్థితికి అనుగుణంగా వాళ్ళకి అనుభవాల ఎక్స్పీరియన్స్ కల్పించడం అనమాట అంగన్వాడీ స్కూల్లో.
అలా అనుభవాల ద్వారా నేర్చుకుంటారు, ఆటపాటల ద్వారా నేర్చుకుంటారు. అది ఎలా చెప్పాలి ఏంటి అనేది అంగన్వాడీ టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఒక బ్యాచ్ రుద్రూరులో ఇచ్చాము, రుద్రూరు సైడు. ఇది రెండో బ్యాచ్. ఒక్క బ్యాచ్కి 3 days ఉంటుంది ట్రైనింగ్. ఇలా బోధన్ ప్రాజెక్ట్లో బోధన్ డివిజన్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కానీ ఉన్న రైలు రద్దు చేశారు అన్నారు. బోధన్కు ఒక రైలు కూడా లేకుండా నెలలు గడుస్తున్నాయని వాపోయారు. మహబూబ్ నగర్ లైన్ బ్లాక్ అయితే నిజామాబాద్ కాచిగూడ బోధన్ నుండి ప్రారంభించండి అని కోరారు. బోధన్ పట్టణంలో గల రాకసీపేట్ ప్రాంతంలోని బోధన్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ కి వినతి పత్రం అందజేశారు బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు. ఈ సందర్భంగా బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ రైలు బ్లాక్ సెక్షన్ పేరుతో గత 3 నెలల కాలం నుండి రైలు రద్దు చేశారన్నారు. హైదరాబాద్ డివిజన్ రైల్వే శాఖ ఇచ్చిన ప్రకటనలో రైల్వే రద్దు పొడిగిస్తూ ఆగస్టు నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల ముందు బోధన్ ను సందర్శించిన నాయకులు రైల్వే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి గొప్పలు కొట్టారని విమర్శలు చేశారు. 3 నెలల నుండి బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ బోధన్ కరీంనగర్ రైలు రద్దు అయి 3 నెలలు గడుస్తున్నా రాజకీయ నాయకులు నోరు మెదపకపోవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజా సౌకర్యాలపై ప్రజా రవాణా క్షీణిస్తున్న బోధన్ కు రైలు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధన్ నుండి మిర్జాపల్లి ప్యాసింజర్ రైలు రద్దు అయి 3 సంవత్సరాలు గడుస్తున్నా రోజుకు సాగుతూ ఉన్న రైళ్లను రద్దు చేస్తున్నారని వాపోయారు. రైల్వే శాఖ ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నా మరి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు మౌనం వహించడం కోసం ప్రజలు ఎన్నుకొని నెలలు గడవక ముందే ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. బోధన్ రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికై నోరు తెరవాలని అన్నారు. కొత్త రైళ్లు తేకపోగా ఉన్న రైళ్లు కూడా రద్దు చేయడం, రోజుకో సాగులతో రైల్వే స్టేషన్లు రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు జునైద్, అహ్మద్ ఖలీల్, మోసిన్ రామచందర్, మనోహర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని రకాస్పేట్ రైల్వే స్టేషన్లో గత 2 నెలల నుంచి ఉన్నటువంటి బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్తో పాటు బోధన్ కరీంనగర్ ప్యాసింజర్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇటు విషయంపై స్టేషన్ మాస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే 2 నెలలు గడుస్తున్నా మరి పేద బడుగు బలిగిన వర్గాలకు ఒక రైలు లేకపోవడం, మరి దీనిపై ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఉన్నారో మౌనం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి దీనిపై మాట్లాడాలని చెప్పేసి దీంతో పాటు మరి రైల్వే శాఖ వారికి కూడా మరి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజరు బోధన్ కరీంనగర్ ప్యాసింజర్ ప్రారంభించాలా, లేని పక్షంలో అంతవరకు మరి నిజామాబాద్ నుంచి నడిచేటువంటి డెమో ట్రైన్ని మరి బోధన్ నుంచి ప్రారంభించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దాంతోపాటు మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మౌలిక వస్తువులు మరి మూత్రశాలలు ఇవన్నీ నిర్మాణం చేసి మరి యథావిధిగా रेलवे स्टेशन को आकर हम जेएसी जितने भी जॉइंट एक्शन कमेटी है स्टूडेंट विंग एक हमने दरख्वास्त दी है स्टेशन ऑफिसर को कि गुज़िश्ता 3 महीनों से जो महबूब नगर पैसेंजर और करीमनगर पैसेंजर जो बंद है उसको फौरी तौर पे चालू कराया जाए। अगर चालू नहीं हो सकते तो निज़ामाबाद से जो डेमो चल रही है काचीगुड़ा को, वो डेमो को जो है बोधन से अगर चालू कराए तो कई मिडिल क्लास का गरीबों का फ़ायदा होता। इस ज़मन में हमने इसी के साथ साथ बोधन स्टेशन के अंदर जो ज़रूरी सहूलतें पैसेंजर को मिलनी चाहिए उसके ऊपर भी हमने गुजारिश की है कि पानी की सहूलत और हमारे शौचालय की सहूलत और दूसरे सफाई का ख़ास ख्याल रखने की गुजारिश की है। इसी के साथ साथ हमने उनसे ये भी कहा है कि जो रायलसीमा एक्सप्रेस है वो रायलसीमा एक्सप्रेस को भी जो है बोधन से जल्द अगर चालू करा दिए तो बोधन की आवाम के लिए बहुत फ़ायदेमंद साबित होगा। हम उम्मीद करते हैं सेंट्रल रेलवे डिपार्टमेंट से कि बोधन एक तारीखी रेलवे स्टेशन है। తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రస్తుత డిఎస్సిలో జత చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయ ఆవరణలో అభ్యర్థులు నిరసన చేపట్టారు. డిఎస్సిలో న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో ఏర్పడిన ఖాళీలను డిఎస్సికి జత చేసి మెగా డిఎస్సిని ప్రకటించడంతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేసి ప్రిపరేషన్ కు 2 నెలల సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం డిఈడి పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులకు సైతం డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీను నాయక్, డిఎస్సి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే డిఎస్సి ఎగ్జామ్లను
ఎగ్జామ్లను నిర్వహించబోతున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినాము. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వము 10,000 పోస్టులను ప్రకటించారో వాటిని వెంటనే ఇప్పుడు రీసెంట్గా టీచర్ పదోన్నతులు ప్రకటించారు కాబట్టి ఆ పోస్టులో మిగిలి ఉన్న ఏవైతే 10,000 పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే 25,000 పోస్టులను ప్రకటించాలని ఈ సందర్భంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ నిరుద్యోగులే కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా వారికి అన్ని విధాలుగా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని ప్రకటించి ఈ నిరుద్యోగుల యువతలకు మద్దతు తెలిపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వారికి ఏవైతే ఇప్పుడు చాలా వరకు అయితే సిలబస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ సిలబస్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని 2 నెలల వరకు సన్నద్ధం అయ్యే విధంగా ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. 6300 పోస్టులు పైచిలకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా కీలక పాత్ర వహించినటువంటి నిరుద్యోగ యువకులు చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే పొరపాట్లు తప్పులు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేయడం జరుగుతుంది. కావున ఈ డిఎస్సి విషయానికి వస్తే ఉన్నటువంటి సిలబస్ని దాదాపుగా 25% పెంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఉంటే చాలామంది విద్యార్థులు సకాలంలో సిలబస్ పూర్తిగాక మనస్తాపానికి గురై వేరే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి విద్యార్థుల కృషి ఎంతవరకు అయితే ఉందో ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి సిలబస్ సకాలంలో పూర్తి కాదు కాబట్టి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ప్రతి స్కూల్ని ఓపెన్ చేస్తాం, సింగిల్ టీచర్ ఉన్నా కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 20,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పదోన్నతుల ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టులను వెంటనే ఈ ఉన్నటువంటి పోస్టులను కలిపి మెగా డిఎస్సిని ప్రకటించి అదేవిధంగా ఉన్నటువంటి సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపుగా ఒక 3 ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగడాలు అధికమయ్యాయని పాఠశాలల యాజమాన్యం పేర్కొంది. చందాల పేరిట తమను వేధిస్తున్నారని డీసీపీకి ఫిర్యాదు చేశారు. ట్రస్మా ఆధ్వర్యంలో పోలీసులను కలిశారు. నగరంలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు విద్యార్థి సంఘాల వారి ఆగడాలు శృతిమించాయని ఆరోపించారు. తమ సంస్థ నడపాలంటే చందాలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అసలే తాము ఇబ్బందులలో ఉన్నామని, ములిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మారిందని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థి సంఘాలను బదనాం చేస్తున్న వారు ఎంతవరకు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారు, విద్యా హక్కు చట్టం ప్రకారం అవకాశం కల్పిస్తున్నారా అనేది ఒకసారి పునరాలోచన చేయడం మంచిది. బెస్ట్ అవైలబుల్ పాఠశాల అనుమతులు పొంది విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఘనత ప్రైవేట్ పాఠశాలలకు ఉంది. ఈ తరుణంలో విద్యార్థి సంఘాలను బలి పశువులు చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కూడా ప్రైవేట్ వారికి వరంగా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో శృతిమించిపోతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బాగోతం, రిజిస్ట్రేషన్ లేకుండా నడిపిస్తున్న యాజమాన్యాలు, చర్యలకు సిద్ధమవుతున్న యంత్రాంగం. ప్రజావాణికి బారులు తీరిన ఫిర్యాదుదారులు, అర్జీలకు మోక్షం ఎప్పుడో, మారుమూల పల్లెల్లో నుండి తరలి వస్తున్న బాధితులు. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. సమ్మె బాట పట్టిన జూడాలు, నిలిచిపోయిన ఓపీ సేవలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.